చిన్నశంకరంపేట మండలం మాడూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 18 మంది రైతులు 12 లక్షల రూపాయల వరకు రుణం తీసుకుంటున్నారు. 2023 డిసెంబర్ నెలలో రైతులు రుణం తీసుకుంటే సిబ్బంది డిసెంబర్ 12న రుణాలు తీసుకున్నట్లు రికార్డులను నమోదు చేశారని, దీంతో రైతులకు రుణమాఫీ వర్తించకపోవడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంపై 4 రోజుల క్రితం రైతులు సీఈఓతో పాటు ఆపరేటర్ను సంప్రదించగా 4 రోజుల్లో మీ సమస్యను తీర్చి డబ్బులు అందిస్తామని చెప్పినట్లు ఈ సమస్యను జిల్లా అధికారుల దృష్టికి తీసుకుపోవడం జరిగిందని, సమస్యను పరిష్కరించి రైతులకు న్యాయం చేస్తామని తెలిపారు. ఇప్పుడు సోమవారం డేటా ఇచ్చారు, టైం ఇచ్చి ఈ రోజు వచ్చే వరకు చూసుకుంటే ఇస్తాండ్రు పైసలు, ఇలా డేట్ పెట్టి ఇలా పైసలు ఇస్తాండ్రు, ఇలా రాడు. ఎందుకు ఇస్తారు? డేట్ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటు ఎందుకు పెట్టుకుంటు? మాకైతే అన్నాడు కాలేదు, నాతో ఒక 20 మంది వాళ్ళ గురికి కాలేదు అవుతుందని చెప్పిండు. ఇవాళ పైసలు ఇస్తాడు, అది ఉడక తప్పించుకోండు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకుండు. కృష్ణ శ్రీనివాస్ రెడ్డి బోర్కర్కి వెళ్ళిపోయిండు, అయితే లేదు. తిరిగి కలెక్టర్ ఆఫీస్కి పోమంటే కలెక్టర్ ఆఫీస్కి పోయినాము, అట్లయినా కాలేదు. డేట్ చేంజ్ చేసిర్రు, అది ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా చేస్తామన్నారు. రామాయపల్లి మేము తీసుకున్న డేట్ అయితే కరెక్ట్ రుణమాఫీ అయ్యేది, తప్పు డేట్ చేసిర్రు వాళ్ళు. రుణమాఫీ కాలేదు మాకు, ఖచ్చితంగా రుణమాఫీ రావాలి మాకు. రుణమాఫీ అయ్యేదాకా ఇది చెడదే లేదా. కలెక్టర్ దగ్గర పోతున్నాము, మీది ఆన్లైన్ ఫోటోలకు ఎక్కిస్తానికి పోతున్నాము. జర ఓపిక పట్టు, నా ఉడికేదాకా ఆయన సన్నగా కాకపోతున్నా కాదు. మన సంఘటన వేరు చేసాం, పోతామన్న పద్ధతి కాదని చెప్పారు. ఇట్లా చేస్తే ఇట్లా పద్ధతి అని చెప్పారు. ఇలా ప్రజావాణి కాబట్టి కలెక్టర్ మనకి మధ్యాహ్నం దాకా టైం ఇయ్యారు. మధ్యాహ్నం తర్వాత ఉదయం ఆన్లైన్లో ఎక్కిస్తానికి పోతున్నాం. సార్ దగ్గర ఎక్కించామని చెప్పారు కదా. ఆ రోజు విలేకరు వచ్చినాడు, ఒక 4 ముచ్చట్లు మాట్లాడినావు, పత్తా లేకుండా విన్నావు నువ్వు. తర్వాత ఈయన కృష్ణ ఏమన్నాడు, సోమవారం నాడు అని మేము భారీ మీటింగ్ పెట్టుకుంటాము, వాళ్ళు కాదు అని అంటే సిస్టమ్ అయినా నేను కలిసి అమౌంట్ ఇస్తామని చెప్పి మాకు ఖచ్చితంగా అమౌంట్ కావాలి. అమౌంట్ ఇవ్వని మేము లోపలికి మీకు వెళ్ళిపోతాం. లేదంటారు, మాకు బ్యాంకులో అప్పు లేదన్నట్టుగా అది ఇచ్చేసాయి అంతే. అవర్ రకమైన తీయనీయం. సీన్ రెడ్డిని ఆయన నిద్ర నేను రమ్మను, అవర్ రకమైన తాళం తీయని. 60,000 ఒక్కొక్కటి ఎందుకు పంచుకోండి, వాళ్ళు కట్టి కట్టిస్తాం అంతా మీరు వంచుకునేది కట్టిస్తాం వాళ్ళకు. మీరు ఎంత ఏడేడా టెంట్ వేసి ఏడేడా నీళ్ళు పెట్టి తీద్దామా అన్ని తీద్దామా అన్న? ఏడేడు కట్టు నీ ఊళ్ళో టెంట్ 20,000 టెంట్ రాస్తావు కదా, టెంట్ ఏడేస్తావు చాలిపెట్ల. మరి రైతులకు ఎందుకు ఇవ్వను ఇవ్వని అంటావు, తీస్తావు బరాబర్ తీసి పెడతా. నేను అనుకుంటున్నావేమో పెట్టునాయన నన్ను మీకు రూపాయలు మాట్లాడుతూ పెట్టునాయన నన్ను పోయినప్పుడు బరాబర్ ఇయ్యదా కమిషన్ ఎందుకు పంచుకున్నావు? జీతాలు ఇవ్వకుండా వాళ్ళకి ఇవ్వాలి కరెక్ట్. సొసైటీ కమిషన్ పైసలు తీసినావా?
ఇంకా మీరు కన్నా అదనంగా ఏం చేయాలి సొసైటీల కన్నా అలాగైతే జీరో రిపోర్ట్ తీసుకోండి అయితే. రూపాయి కూడా లేదు సత్య గతే ఉంది తీసుకోండి అయితే. ఎక్స్ట్రా అమౌంట్ బరాబర్ నువ్వు మొదలు తీసుకున్నా వాళ్ళ 9 రైతులకు నెలల ఎప్పుడు ఇస్తావు చెప్పు? కాగితం రాసి. ఇప్పుడు తీసుకుని నువ్వు రాసి 73,000 ఇచ్చిండు లవన్ పట్టకి నువ్వు 20 రోజులైతే నువ్వు దింగేస్తావు. 73,000 తీసుకుంటాడు రవితేజ ఏం చేసిండు ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే పెట్టిండు దాన్ని మళ్ళా 2024లో 9 నెలల్లో ఇంటర్ చేసిండు ఇప్పుడు 23 పోయి 24లో ఇంటర్ చేసిండు నాకు ఇక 2,000 తప్పు చేసిండు రవితేజ ఇక సొసైటీ చైర్మన్ చేయమండా వీళ్ళు సిఓసి చేయమండా అది నాకు సంబంధం లేదు పైసలు కూడా అన్న దండం చేస్తా ఆ మేడం సొసైటీ ఆడ సొసైటీ మేడం కూడా తప్పు జరిగింది పోయి నీకు కట్టిస్తాడు రవితేజ అని కూడా ఆయన కూడా ఒప్పుకుంటాడు రవితేజని ఇప్పటి కూడా అడగండి అట్లా నువ్వు ఎంత తీసుకున్నావు అప్పు ఎంత తీసుకున్నావే 73 సార్ ఎంత అయింది మరి ఇప్పుడు మిత్తితో ఎంత అయింది మిత్తి కట్టేసిన రెగ్యులర్ గా మిత్తి కట్టేసినప్పుడు కూడా ఈ ఫైల్ మరి ఇంటర్ అయిందా ఆన్లైన్ ఎక్కిందా ఎక్కలేదు అనేది చూసుకోలే కదా ఏం పేరు మీ పేరు శ్రీశైలం మాల శ్రీశైలం సన్నాఫ్ సిద్ధే ఏ ఊరు షాల్పేట్ సొసైటీ 10,000 రూపాయలు లంచం తీసుకున్నాక కాపులం రాదు ఎందుకు మీ సొసైటీ వాళ్ళకి వాని పేరు చెప్పు అట్లానే మన పేరు చెప్తే తెలుసు మన ఓన్కి దాని పేరు తాగబెట్టాలి తినబెట్టాలి ఇప్పుడు మా ఇంటికి వాడితే మీరు ఏం చేస్తారు ఏం చేస్తున్నావు నువ్వు 70,000 తీసుకున్నది 70,000 అక్షరాల 70,000 70,000కు 1,11,000 అయింది నా అప్పు దాన్ని ఫేక్ అకౌంట్ చేసి 2,06,000 చిల్లర ఫేక్ అకౌంట్ చేసి క్రియేట్ చేసి తీసుకున్నారు వాళ్ళు డబుల్ ఖాతా ఏ బ్యాంకులో కూడా సిస్టమ్ ఒప్పుకోదట తీయలేదట అది ఈ మధ్యలో ఆ అడ్జస్ట్ నుంచి డిసెంబర్ 9 వాయిదా పెట్టిరు డిసెంబర్ 9 పోయింది జనవరి 1 పోయింది ఇప్పుడు మొన్న సోమవారం అన్నారు సోమవారం పోయింది ఇవి ఇవాళ వచ్చేసరికి మళ్ళీ ఈ కథ ఉన్నది ఇక నేను కలెక్టర్ దగ్గరికి పోయినా ఎస్పీ దగ్గరికి పోయినా ఎమ్మెల్యే దగ్గరికి పోయినా మైనపల్లి హనుమంతరావు దగ్గర ఎంపీతో చేయించిన అవన్నీ ఇప్పుడు అన్ని కాయిదాలు నా దగ్గర ఉన్నాయి అన్నీ కూడా చేస్తామంటారు చేస్తలేరు తిరిగే కాబట్టి ఇప్పటికీ 50,000 ఖర్చు అయిపోయింది నాకు రాయడం రాదు మళ్ళీ వేరే ఒకళ్ళు తోడుకొని పోవాలి ఇది నా కథ 2016 2016 1 నెల ఇటులో చేసిరు ఇది మీ కాయిదాలు సబ్మిట్తో సహా ఇస్తా మీకు అవసరం అనుకుంటే మీరు చూడడానికి నాకు అంత రేపు 2016 3వ నెల 83,000 నేను అక్షర 83,000 రూపాయలు నేను కాప్ లోన్ ద్వారా రైతుకు సంబంధం కోసం తీసుకున్నా 1 లక్ష దాని ఇంట్రెస్ట్ పడి 1,11,000 చిల్లర అదైంది ఫేక్ అకౌంట్ ఇంకోటి క్రియేట్ చేసి నా మీద 2,05,000 చిల్లర క్రియేట్ చేసి తీసుకుని ఫేక్ అకౌంట్ అది చేసేది దానికి ఈ తిరగబట్టి ఇప్పుడు 6 నెలలు అవుతుంది రేపు మాపు అందరి దగ్గరికి పోయినా ఎస్పీ దగ్గరికి పోయినా కలెక్టర్ దగ్గరికి పోయినా ఎస్పీ నుంచి కూడా లెటర్ వచ్చింది ఎస్ఐ కూడా సోమవారం నాడు కంపల్సరీ తీర్మానం చేయురి అనే రకంగా అన్నాడు అది ఇవాళ వచ్చేసరికి తాళం పెట్టి అవి లేడు స్విచ్ ఆఫ్ చేసుకొని ఉన్నాడు ఇప్పుడు కృష్ణ చైర్మన్ ఏమంటున్నారు చైర్మన్ నాకు సంబంధం ఆయన డిసెంబర్ 9 ప్రియా ఆమె రవీనా మేడం ఉండే ఆయన అందరూ ఒప్పుకున్నారు శ్రీశైలం సాలిపేట శ్రీశైలం ఉన్నాడు చైర్మన్ ఉన్నాడు రవితేజ ఉన్నాడు కృష్ణ ఉన్నాడు డిసెంబర్ 9 వరకల్లా నీది ఆల్రెడీ మా తప్పు కంపల్సరీ డిసెంబర్ 9 వరకల్లా నీకు రుణమాఫీ కాకపోతే మేము కంపల్సరీ మా ఇంట్లోకి వెళ్ళి భరిస్తాము సో లేకపోతే సొసైటీ బడ్జెట్కి వెళ్ళి తీసి కడతామని అన్నాడు ఆ బడ్జెట్ పోయింది డిసెంబర్ 9 పోయినాక 14-15 తారీఖు కృష్ణకి చేస్తేనేమో 2-3 రోజులకు టైం అని చైర్మన్కి చేస్తేనేమో అసలు మా భూములు అమ్ముకొని కట్టానా మా పిల్లల మీద పుస్తకాలు అమ్ముకొని కట్టానా మేము ఏం అమ్ముకొని కట్టాలనే అట్లా మస్తుగా ఉన్నాయి మేము చెప్పిన మాత్రానికి అర్థమా అనే రకంగా చైర్మన్ అంటాడు ఇక దానికి దీనికి ఏమైనా పొంతన ఉందా ఇక ఆయన చెప్పిన దానికి నాకు ఏం పొంతన కనిపించలే ఇక నేను తిరుగుతూనే ఉన్నా ఇసి నాకు న్యాయం జరగాలి నాకు 3 లక్షల 10,000 చిల్లర ఉన్నది అది ఇది కలిసి గారు చైర్మన్ మేము 3 రోజుల నుంచి క్రాప్ లోన్ మాపు కాలేదని 4 నెలలు అవుతుంది
తిరగబట్టి మొన్న బుధవారం నాడు ఏం చెప్పిందంటే సోమవారం నాడు రండి మీ అమౌంట్ అన్ని ఇస్తాం, మేము బాడీ మీటింగ్ పెట్టుకుంటామని చెప్పారు. సరే అని మేము సోమవారం దాకా టైం ఇచ్చాము. మా సిస్టంలో మా తప్పు పడ్డది, మేము బాడీ మీటింగ్ పెట్టుకొని ఏదో ఒకటి మాట్లాడుకొని మీకు సోమవారం నాడు డబ్బులు ఇస్తామని చెప్పారు. సరే అని మేము ఒప్పుకున్నాము. ఈరోజు వచ్చేసరికల్లా శ్రీనివాసరెడ్డి లేడు, మరియు కృష్ణ లేడు, సిస్టమ్ అయిన ఒక్కనే ఉండు ఆపరేటర్. ఈ శ్రీశైలం ఇట్లా మాకు డబ్బులు ఇస్తున్నారు, తొందరగా రండి 10 నిమిషాల వరకు రండి అని చెప్తే మొన్న సరే డబ్బులు ఇస్తున్నారు మేము వచ్చాము. వచ్చేసరికల్లా వాళ్ళు మళ్ళీ గ్యామ్లింగ్ ఆడి ఇవాళ ఏం చెప్తారు అంటే మేము లేము కలెక్టర్ ఆఫీస్కి పోయినామని చెప్తారు. మాకు ఈ రైతులకు ఏదన్నా ఒకటి చేసి విషం ఇస్తారా లేదు డబ్బులు ఇస్తారా ఏదో ఒకటి చెప్తారని కోరుచున్నాం.